అయ్యా, అమ్మవారిని మనసులో స్మరించుకొని మీ 2 చేతులతో విగ్రహాన్ని ఎత్తుకోండి. రండి. సద్విలోకైకసేచనైర్ముదా సదావమాం కపాలికే భజామి భద్రకాళికే తుషారభూద్రవర్తిని నిషూదనైకకర్తని నిపీతరక్తకర్పూరే నితాంత ప్రేమ నిర్భరే ప్రసూతభూత కర్మకే ప్రసన్న జీవ శర్మదే సదావమాం కపాలికే భజామి భద్రకాళికే సింహికే రణోత్సవేషు చండికే దయా విహీన భీకరే దయావచన శుభంకరే ప్రచండ శూలిని శివేతర ప్రణాశిని సదావమాం కపాలికే భజామి భద్రకాళికే ముత్తైదులారా, ఆ అమ్మాయిని ఆలయంలోకి నడిపించుకురండి. సిద్ధ, ఆ అమ్మాయికి పంచకర్మ క్రియా చికిత్స ఏర్పాటు చేయండి. నేను పూజ మొదలు పెడతాను. అలాగే స్వామి. మాణిక్య వీణాముపలాలయంతిం మదరసం మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగి కన్యాం మనసా స్మరామి. అమ్మవారికి ఆలయ పునఃప్రవేశం జరిగింది. తొలిహారతి ముగిసింది. పంచకర్మ క్రియా చికిత్స పూర్తి చేసి ఆ అమ్మాయిని పసుపు నీటితో పవిత్ర మంగళ స్నానం చేయించి తీసుకురండి.
లక్ష్మమ్మ, మా మంగం చూసావా? మంగ కమ్మోరు పూసిందమ్మా, గుళ్ళో ఉంది. గుళ్ళో ఉందా? ఆ. ఎక్కడికి తప్పించుకుపోతున్నావు? నువ్వు పారిపోతే నేను పట్టుకోలేననుకున్నావా? నేనంత చేతకందాననుకున్నావా? దయచేసి నన్ను వదిలి, నేను నా కూతురు దగ్గరికి వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళు, కానీ ఇలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి వెళ్ళడం కన్నా హాయిగా ప్రాణం పోయాక వెళ్ళు. కాసేపట్లో ఎలాగో నీ కూతురు చేస్తుంది. ఇక్కడ నువ్వు నా చేతుల్లో చేస్తావు. ఇద్దరూ యమలోకంలో కలుసుకోండి, ఓకే? చంపినా నేను బాధపడ్ను, కానీ నువ్వు ఎవరి చావును కోరుకుంటున్నావో తెలుసా? నేనెవరో తెలుసా నీకు? మంగ ఎవరో తెలుసా నీకు? మీరు ఎవ్వరైనా ఐ డోంట్ కేర్ అని చెప్పాను కదా. నువ్వు ఇలా తెలియనితనంతో మాట్లాడుతున్నావు. అసలు విషయం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఏయ్, మేం పడేసిన ఎంగిలి మెతుకులు తిని బతికే మీరు చెప్తే నేను వినేదేంటే? నాకు జైకి మధ్య అడ్డొస్తే మా మామ్ని ఎదిరించిన దాన్ని. ఆఫ్టర్ ఆల్ మీరెంత? దాని ప్రాణం పోవడమే నాకు ముఖ్యం. మనిషివేనా నువ్వు? చెప్పేది వినవా? మరోసారి మంగ చావు గురించి మాట్లాడమంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావే నువ్వు? ఇప్పుడే గుడికి వెళ్ళి నేనే దాన్ని చంపుతాను. ఏం చేస్తావు? ఏం చెయ్యగలవు? మాట్లాడు. నిన్ను నీ కూతుర్ని ప్రాణాలతో వదలను. ఓహో అమ్మా, నీ దయ ఏమని చెప్పను తల్లి. కనికట్టేదో చేసినట్టు దాని ఒంటి మచ్చలన్నీ మయమైపోయినాయంట్రా. కొంపతీసి ఆ బైరాగ్ నిజంగా మహిమ ఉన్నాడంటావా? చూసారా సార్,
అమ్మవారి మహత్యం. మంత్రం వేసినట్టు మేడం గారి జబ్బు తగ్గిపోయింది. గాలి కనిపించనంత మాత్రాన గాలి లేదనుకుంటామా? దైవశక్తి కూడా అంతే. కంటికి కనిపించకుండా సాయం చేసేవాడే దేవుడు. కనిపించని ప్రాణవాయువు మన ప్రాణాన్ని ఎలా నిలబెడుతుందో ఆ దేవుడు కూడా మనల్ని అలాగే బతికిస్తున్నాడు. నారు పోసేవాడు, నీరు పోసేవాడు ఆ దేవుడే. నన్ను ఆశీర్వదించండి స్వామి. ముందు అమ్మవారిని దర్శించుకొని రామ్మా. రండమ్మా. ఆశీర్వాదం తీసుకో తల్లి. నన్ను ఆశీర్వదించండి స్వామి. నిన్ను దీర్ఘ సుమంగళీ భవ అని దీవించగలను కాని దీర్ఘాయుష్మాన్ భవ అని అనలేనమ్మా. తాయెత్తు పేరుతో తాళిని కట్టించుకుని 7 అడుగులు వేశావు. అది సప్తపది కాదు తల్లి. ఆ ఇంటి శాపానికి నీ ఆయు అర్పణ. భవిష్యత్తులో ఎదురవ్వబోయే ఆటుపోట్లను నువ్వు ఎదుర్కొని నిలబడాలని, విధిని గెలిచే ధైర్యాన్ని ఆ దేవుడు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. చలమయ్య శాస్త్రి, స్వామి, నేను వచ్చిన పని పరిపూర్ణమైనది. అమ్మవారిని దర్శించుకుందామని వస్తే అమ్మ తన కార్యాన్ని నా భుజాలపైన వేసింది. ఈ జగన్నాటకంలో నన్ను కూడా ఓ పాత్రధారుణ్ణి చేసింది. ఇక మేం బయలుదేరతాం. వచ్చే ఏడాది ఇదే సమయానికి మళ్ళీ వస్తాం. ధన్యులం స్వామి. శుభం భూయాత్. హర హర మహాదేవ శంభో శంకర. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि. నీకు కనపడుతున్నది వేరు, జరుగుతున్నది వేరు. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇంకోసారి ఆ యుద్ధంలోకి వెళ్ళకో, బలైపోతావు. చంద్రిక మేడం, స్వప్న మేడం, ఏమండోయ్? ఏంట్రా హడావిడి? మనం కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరబోతున్నాం. త్వరగా మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి. ఏ మీరు రారా? ఇక్కడే ఉండిపోతారా ఎప్పుడు కొంపదీసి? మాకిక్కడే పని అయినా బావ రావాలి కదా. సారు మేడము వస్తున్నారండి. గుళ్ళో బ్రహ్మాండంగా పూజ జరిగింది. మేడం గారికి అమ్మవారు తగ్గిపోయింది. సార్ని మేడంని స్వామీజీ దీవించారు. మేము అడిగావా? మోకెందుకు చెప్తున్నావు? సారీ అండి, మీకు మంచి చెబితే నచ్చదు కదా. ఇదిగో మీనాక్షి, నీకు టాటాను వీడుకోలును. ఇదిగో నేను నా మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోతున్నాను.
నువ్వు మాత్రం నీకు తగ్గవాడిని చూసుకుని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. నేనేమైనా మీ మీద మనసు పడ్డానా చారి గారు? నా పెళ్లి గురించి చెప్తున్నారు? బూతులు మాట్లాడకే. ఏదో నా మీనాక్షి వేరు పెట్టుకున్నావని నీకు మంచి జరగాలని చెప్పాను. శుభం. అదిగో సార్ వాళ్ళు కూడా వచ్చేశారు. సార్ 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 కుడి కాలు ముందు పెట్టి రండి సార్. చారీ సార్ మన లగేజ్ అంతా రెడీనా? మన లగేజ్ ఎప్పుడో బ్యాక్ చేసేసాను సార్. మీ అత్తయ్య గారు వాళ్ళదే ఆలస్యం అండి. వాళ్ళు వచ్చినా రాకపోయినా మన నిత్యం తీసుకుని వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం జై? హైదరాబాద్ నిత్య, ఇక మనకి ఈ ఊరితో పని లేదు. హైదరాబాద్ కా? ఏ ఇక్కడే ఉండిపోదామా? అది కాదు, ఇప్పుడే వెళ్ళాలా? వెళ్ళాలి మేడం. ఆఫీస్లో చాలా పనులు మిగిలిపోయాయి. నా ప్లేస్ లో నిత్య మేడం ని ప్రవేశపెట్టడానికి ఇదే సరైన సమయం. వాట్ నిత్య, ఏం ఆలోచిస్తున్నావు? నాకు చిన్న పనుంది జై, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఆ పనితో నాకు చెప్పండి మేడం, నేను చేసుకొస్తాను. అది నేను మాత్రమే చేయాల్సిన పని. ఓకే నిత్య, త్వరగా వెళ్ళొచ్చేసి మేము వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ జై. మంగా మంగా, నాకేం అర్థం కావట్లేదే. ఆ నిత్య ఎవరు? నిన్ను మేడం అని ఎందుకు పిలుస్తున్నారు? ఆ సార్ ప్రేమించింది నిన్నేనా? కాదు మీనాక్షి, వీళ్ళు ఊరు దాటి వెళ్ళని. ఆ తర్వాత నీకంతా వివరంగా చెప్తాను. ఇప్పుడే వస్తాను. ఇంతకే సన్యాసి నాకేం చెప్పాడంటావు? అదే అన్నా నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందన్నా, ఏదో వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వార్నింగా? మంగాడు అమ్మొచ్చిందన్నా. అది వెళ్ళిపోయాక ఇదెందుకు వచ్చిందిరా? స్వామి, మంగెలా ఉంది? అది ఎక్కడుంది? మంగెవరమ్మా? నా కూతురు స్వామి. అమ్మవారు పోసింది కదా ఆ అమ్మాయి. తను నీ కూతురేంటి? ఆ అమ్మాయి సూర్యదేవర వంశానికి కాబోయే కోడలు. స్వరూప శ్రీనివాస్ కూతురు. ఆమె నిత్యా శ్రీనివాస్. అదే అమ్మాయి. ఆ నిత్యకి ఇప్పుడు ఎలా ఉంది స్వామి? అమ్మవారి దయవల్ల పూర్తిగా నయమైందమ్మా. ఇప్పుడే ఇంటికి వెళ్లారు. అవునా? చాలా సంతోషం స్వామి. వెళ్ళొస్తానమ్మా. మంచి స్వామి. మంగనట్టుకు నిత్య అంటారేంట్రా? అదే అర్థం కావట్లేదన్నా.